సామెత గ్రంథం 31 10 గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అటుది ముత్తిమి కంటే అమూల్యమైనది. సొలొమోను మహారాజు ఈ విధంగా అంటున్నాడు, ఒక కుటుంబంలోని ఒకరికి భార్య దొరుకుట అది ఎలా అంటే అది ముత్యం కంటే విలువైంది. ఎవరు? గుణవతి అయిన స్త్రీ లేదా భార్య దొరుకుట. చాలామంది ఈ రోజుల్లో గుణవతి కలిగి జీవించుకుంటాం అస్తమానం భర్తను వేధిస్తున్నారు. ఒకరోజు అడిగాను, ఎందుకు నువ్వు మీ భార్య గారికి వెళ్తలేవు అని అడిగినప్పుడు అతను నాతో సమాధానం ఈ విధంగా చెప్తున్నాడు, నాకు భార్య ఎద్దకు పోగానే మొదటిగా బాగున్నావా అని అడుగుతా అనుకుంటున్నావా? ఏమడుగుతాడు? మొదటిగా ఆమె అడుగుద్ది డబ్బులు అని చెప్పి. నువ్వు సంపాదించిన సంపాదన ఏయి, నువ్వు తిన్నావా తాగినవా ఎన్ని విషయం పక్క పెట్టు, మొదటిగా నువ్వు సంపాదించిన డబ్బు ఈ భార్య అడగవచ్చింది, ఏమండి బాగున్నారా మీరు? రాక వచ్చాను, ఫస్ట్ భోజనం చేయండి, కాజా కడుక్కోండి, భోజనం చేయండి. అత్తం ఎట్టుంది, మామ ఎట్టుండ్రు, ఇంటికాడ కుటుంబం ఎట్టుంది, ఇల్లు కొద్దిగా మంచిగా నేను లేకపోతే ఇల్లు అంతా శుభ్రంగా ఉండదు, నీట్గా ఉండదు, నేను లేకపోతే ఇల్లంతా దోచిపోద్ది, నీ లేకపోతే ఇల్లంతా ఏదో పోగొట్టుకుని ఉంటుంది అని అడగాల్సింది తన భార్య. అలా అడగదండి. పోగానే డబ్బులై, నువ్వు సంపాదించిన డబ్బంతా ఆడేసినావు, ఎవరు తగలబెట్టావు? నీ అమ్మకు మీ నాన్నకు ఇచ్చేసినావు డబ్బులంతా. నువ్వు సంపాదించిన సంపాదన అంతా నేను లేనప్పుడు మొత్తం సంపాదన మొత్తం నీ తల్లికి నీ తండ్రికి ఇచ్చేసినావా? దయచేసి గమనించండి. గుణవతి అయిన స్త్రీ దొరుకుట ముత్యం కంటే అమూల్యమైందంట. సొలొమోను మహారాజు మహో తెలికల వ్యక్తి కాదండి. ఇది అప్పుడే ఈ విధంగా రాసినంటే మహాజ్ఞాని సొలొమోను మహారాజు అంటుడు, ఎలాంటి భార్య దొరకాలంటే ముత్యం కంటే దయాల భార్య కాదు దొరకాల్సింది. మనిషికి ఎంత డబ్బున్న ధనం ఉన్న ఆస్తి అంతస్తున్నా భార్య ఎద్దకెళ్తే ఆ భార్య ప్రేమతో ఆహ్వానించాలి. ఏమండి, భర్త అనాలి, నాకు బయట ఎంత టెస్ట్, నాకు బయట ఎంత తలక నొప్పి ఉన్నా, బయట ఎంత హెడేక్ ఉన్నా, నా ఆఫీస్ వర్క్ కావచ్చు, నేను పోయిన పనుల్లో కావచ్చు, నేను చేసిన ఉద్యోగంలో కావచ్చు, నేను చేసిన వ్యాపారంలో కావచ్చు, ఉదయం వరకు సాయంత్రం వరకు అన్ని విధాలుగా నేను బాగా ఇబ్బంది పడతాను, అన్ని విధాలుగా నేను చాలా టైర్డ్ అయిపోతాను. ఇంటికి రాగానే నా భార్య ఎత్తకపోతే ఎంతో ఎంతో నా మనసుకు నెమ్మది కలుగుతుంది, నా మనసుకి ఎంతో నెమ్మది కలుగుతుంది అని చెప్పగల భర్త ఆ విధంగా చెప్పగలరా? గమనించండి. ఒకరోజు ఒక సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్ళాడు సువార్త చెప్పి. ఆ సువార్త చెప్పిన తర్వాతకి చాలా సమయమైంది. అలా సమయం అయిన తర్వాతకి ఆ ఒక్కడున్న ప్రాంత ప్రజలు అన్నారు, అయ్యా ఉదయం మీరు మీ ఇంటికి వెళ్తారు, ఈ రాత్రి ఇక్కడ మీరు నిద్రపోండి, ఇక్కడనే మీరు రెస్ట్ చూసుకోండి, మీకు కావాల్సిన అన్ని మీ సౌకర్యాలు మేము సమకూరుస్తామని అడిగి చెప్పారు. ఆ దైవజుడు అన్నాడు, అయ్యా అమ్మా నేను ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాల్సిందేనమ్మా అని చెప్పి ఆ సేవకుడు ఉన్నప్పుడు అక్కడ ప్రజలు అంటారు, అమ్మా అయ్యా రాక సువార్త చెప్పావు, అయ్యా నువ్వు మంచి వాక్యం చెప్పావు, మా కోసం ఈ ఒక్క రాత్రి మీరు మా కోసం ఇక్కడ ఉండండి అయ్యా. అయినా మీరు వెళ్ళడానికి మార్గం మంచిగా లేదు, మొత్తం గుంటలు, సరైన మార్గం లేదు, కనుక దయచేసి నాకు మా మాట వినండి, మీరు ఖచ్చితంగా వెళ్ళడం అవసరం లేదండి, ఖచ్చితంగా ఉండండి అని బతిలాడుతున్నప్పుడు ఆయన అంటున్నా, అమ్మా నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, నాకు ఎంత ఇబ్బంది అయినా సరే, ఎంత గుంటల ప్రాంతం అయినా సరే నేను ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాల్సిందే. అక్కడ నాకు వ్యక్తి పెద్ద మనిషి అడుగుతున్నా, అయ్యా మీరు ఏమనుకుంటే ఒక మాట్లాడుతున్నాం, మీకు ఇంత ఇబ్బంది ఏం కలుగుతుందయ్యా, మీరు ఇంటికి పోవడం ఎందుకయ్యా, పొద్దున్న వెళ్ళండి అయ్యా,
మార్గం కూడా మంచిగా లేదు, రోడ్డు కూడా సరే గతుకులు గతుకులు ఉంది, దయచేసి వినండి అయ్యా అని ఇప్పుడు ఆ దైవజనుడు అంటుండు. అయ్యా నేను ఇక్కడ వాక్య పఠనం చేసుకొని తిన్నగా ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాతకి నేను ఆ గుంటలు గుంటలున్న గతుకులున్న ప్రాంతం నుంచి నేను చిన్నగా ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళి డోరు కొడతాను. డోర్ పెట్టిన తర్వాతకి నా భార్య డోర్ తీసేది. నా భార్య డోర్ వేసి ఆప్యాయంగా ప్రేమతో ఇప్పుడైనా రావడం, క్షేమంగా వచ్చారండి అని చెప్పి ప్రేమతో నన్ను ఆహ్వానిస్తే ఇంట్లోకి రండి, మీరు మీరు ఫ్రెష్ అప్ నేను నీళ్ళు వేడి చేశాను, వాష్రూమ్లో నేను వాటర్ రెడీ చేశాను, మీరు త్వరగా స్నానం చేస్తే మన ఇద్దరం ఫోన్ చేసి ప్రార్థన చేసుకొని పండుకుందామండి. దయచేసి వినండి. ఆ మాటన ఆ ముసలి వ్యక్తి ఆశ్చర్యపోయాడు. వాస్తవానికి భార్యలు దయచేసి వినండి. మనకు భర్త ఉదయం మొదలుకొని సాయంత్రం కాలం వరకు అన్ని విధాలుగా కుటుంబం కోసం శ్రమిస్తూ బాధించబడతాడు. అనవసరమైన మాటలతో అనేక మందితో మాటలు పడతాడు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు బాస్తో కావచ్చు, పైన వర్క్తో పనిలో కావచ్చు, డ్రైవింగ్ విషయంలో కావచ్చు, తన ఏ పనులు చేసినా ఆ పనిలో అతనికి మైండ్ పరంగా బాగా ఒత్తిడి అయిపోయింది. ఇంటికి రాగానే భార్యగా నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? ఏమండి, బాగా ఉదయం మొదలుకొని సాయంత్రం చాలా టైర్డ్ అయిపోయారు, మీరు రండి, మీకు స్నానం చేయండి, చేసిన తర్వాత నీకు అన్నం ఫుడ్ అరేంజ్ చేస్తా, నువ్వు నేను మన భార్య మన పిల్లలందరూ కూర్చొని తిందామండి అంటే ఆ భర్త ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు చేసిన ఆ కష్టం అంతా ఎలాగ మర్చిపోతానండి. ఎందుకంటే ప్రేమించే భార్య దొరకడం, నేను అనుకుంటున్న ప్రేమించే భార్య కాదు, ముత్యం కంటే అమూల్యమైనది. ముత్యం చాలా విలువైంది. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ముత్యం చాలా విలువైంది. కానీ విలువలే అది ఒక జీవం కలిగిందంటే జీవం కలిగింది కాదు. కానీ మన భార్యలు జీవం కలిగిన మనుషులే కనుక అంతకంటే అంతకంటే విలువైన కనుక, మీరు విలువైన వారు కనుక దయచేసి తల్లియు తండ్రియు గమనించండి. అమ్మా, మీ భర్త రాగానే భర్తతో గొడవపడడం కాదు, కానీ చేయాల్సింది భర్తని ఎలా ప్రేమించాలి, భర్త భార్య మధ్య ఎలా బంధం ఉండను అది గ్రహించండి. సొలొమోను మహారాజు అంటున్నాడు, మీరు బహు జాగ్రత్తగా ఉండండి. కొద్ది వచనం కిందికి వెళ్ళినట్టయితే చూద్దాం ఒకసారి. ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మకం ఉంచును. వినండి, మన దేవుడు అద్భుతంగా సొలొమోను మహారాజుతో ఈరోజు నీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంది. ఏమంటే, నువ్వు పెనిమిటి భర్త యందు బహుగా ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే నువ్వు ప్రేమించే వ్యక్తి అయితే నీ భర్త ఆటోమేటిక్గా నీకు లోబడతాడు. నీకు లోబడితే నీ కుటుంబం చక్కగా సాఫీగా నడుస్తుంది. ఈరోజు ఈ మాట నా ప్రియ సహోదరుడు దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంది. ఏమని? భర్తని విలువగా ప్రేమించాలి. డబ్బు అని చెప్పి నీ కొంతమ కోరికల కోసం కాదు, ధనము ఆస్తి అంతస్తులు కాదు, బంగారం వజ్రాల కోసం కాదు, దిద్దులు బంగారం వాటి కోసం ప్రయాసపడకండి. భర్త ఎంతగా నిన్ను ప్రేమిస్తే మీ మధ్య ఏ డబ్బున్నా, ఏ ధనము లేకున్నా, ఏ సిరి సంపద లేకున్నా మీ మధ్య ఉన్న ప్రేమ బహు శ్రేష్టమైనది, బహు వెలువైంది. ఆ ప్రేమను అది మీరు కాపాడుకున్నట్టయితే వినండి, దేవుడు అద్భుతంగా మనం దీవిస్తాడు, అద్భుతంగా మనల్ని హెచ్చిస్తాడు. విషయం మర్చిపోకండి.